నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రోజా వ్లాగ్స్. ఈ రోజు అయితే మనము రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉన్న మౌంట్ ఎపర్కి అయితే వచ్చేసినాం. సో ఇది ఏంటంటే మల్టీ థీమ్డ్ పార్క్ అనమాట. మేమైతే ఈరోజు అంటే లైక్ వీక్ డేలో వచ్చేసినాము. వీక్ డేలో వచ్చినాము, అరే ఎవరు ఉంటారు ఎవరు ఉండరేమో అని అనుకున్నాము. కానీ చూస్తే బస్సుల్లోకించి 3 బస్సుల్లోకించి పిల్లలైతే దిగి అసలు ఎట్లాంటి మాకు బోరింగ్ లేకుండా ఫుల్ హంగామా అయితే చేసేసినారు. సో మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం కాబట్టి మాకు రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ టైం అయింది. సో సీదా టోకెన్ తీసుకొని ఫుడ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిషెస్ అయితే ఉన్నాయి. సో స్టార్టర్స్ నుండి డెజర్ట్స్ దాకా వాళ్ళైతే అరేంజ్ చేసినారు. సో లేట్ ఎందుకని చెప్పేసి ప్రతి ఒక్కటి నేను ప్లేట్లో నింపేసుకొని కూర్చొని తినడానికి వెళ్ళిపోయినా. సో ఇక్కడ ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే నచ్చినాయి. స్టార్టర్స్తో పొట్ట నింపేసుకున్నాం. మెయిన్ కోర్స్ అయితే అసలు నాకైతే ఏం నచ్చలేదు, బికాజ్ స్పైసీగా లేదు కాబట్టి. సో స్పైసీ లవర్స్ ప్లీజ్ కొంచెం ఆలోచించి తినండి, అంటే తినేదాకా మనకు కూడా తెలియదు అనుకోండి. సో ఇప్పుడు టికెట్స్ గురించి మాట్లాడుకుంటే అడల్ట్స్కి అయితే 650 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి అయితే 350 రూపీస్. సో ఇందులో వాటర్ యాక్టివిటీస్, డ్రై రైడ్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. సో మొత్తం వచ్చేసి 23 రైడ్స్ అయితే ఉంటాయి. సపరేట్గా గో కార్టింగ్ అయితే ఉంటుంది, దానికి సపరేట్ ఛార్జెస్ అయితే మనకి పే చేసుకోవాల్సి ఉంటుంది. సో 23 యాక్టివిటీస్లో ఫస్ట్ వచ్చేసి మనము రెయిన్ డ్యాన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎందుకంటే పిల్లలు ఫుల్ జోష్ మీద ఆడుతున్నారు కాబట్టి చూద్దామన్న ఎగ్జైట్మెంట్తో వచ్చేసినండే. మౌంట్ ఎపర్లో మెయిన్ అట్రాక్షన్ పార్ట్ ఏంటంటే ఈ వేవ్ పూల్. సో ఇది 1 అవర్కి ఒక్కసారి ఆన్ చేశారనమాట. సో ఇందులో ఏంటంటే వాళ్ళు సంథింగ్ ఏదో వైబ్రేషన్స్ ఏదో నాకు ఐడియా లేదు, బట్ వేవ్స్ అయితే సేమ్ మన ఓషన్లో వచ్చినట్టు వేవ్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇది మెయిన్ హైలైట్ పార్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో చాలా బాగుంది. అంతసేపు ఖాళీగా ఉన్న పూల్లో పిల్లలందరూ వచ్చేసి ఫుల్గా ఆడుకుంటున్నారు. బాగుంది. నేను ఇక్కడ టీచర్స్తో పిల్లలతో కలిసి చెంటి మూవీలో సిగ్నేచర్ మూమెంట్ అయితే వేసేసినాము. కోఆపరేట్ పడతాను, నేనే వాడేసిన. చిన్నపిల్లలకి బోర్ రాకుండా ఇక్కడ డిఫరెంట్గా వీళ్ళైతే అరేంజ్ చేసేసినారు. లైక్ షవర్ లాగా, మళ్ళీ ఇంకా డ్రమ్లో ఫుల్ వాటర్ నింపేసి అవన్నీ వాటర్ మీద పడేలాగా అలా డిఫరెంట్గా అరేంజ్ అయితే చేసేసినారు. పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తుండే, అటు ఇటు ఉరుకుతూ. వాళ్ళ టీచర్లు అయితే దబ్బుతున్నారు వాళ్ళని. నేను కూడా వాళ్ళలో కలిసిపోయి చిన్నపిల్లలాగా వాళ్ళతో పాటు కలిసిపోయి డ్యాన్స్ అయితే వేసేసిన. ఈ పిల్లలు ఇలా ఆడుకుంటుంటే నాకు నిజంగా నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ డేస్ అయితే గుర్తొచ్చేసినాయి.
అన్ని యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మేమైతే వాటర్ రైడ్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ కనిపిస్తున్న చిన్న పూల్లో అయితే చిన్నపిల్లలకి ఎలా ఉంది, అక్కడంతా వాళ్ళందరూ అయిపోయింది, వాళ్ళు ఆడుకొని వెళ్ళిన తర్వాత మేము వచ్చినాం. ఎందుకంటే మళ్ళీ పాపం వాళ్ళ మధ్య ఎందుకు నేను పానకంలో పుడకలాగా అన్నట్టు వాళ్ళందరూ వెళ్ళిపోయాక ప్రశాంతంగా పీస్గా ఆడుకున్నాను. చాలా బాగుంది. సో చలో ఇప్పుడైతే మనం వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఇవి అయితే ఘోరంగా ఉన్నాయి, అంటే ఫుల్ హైట్లో పెట్టినారు. నేను వేరే దగ్గర వెళ్ళిన లైక్ భువనగిరి ఆర్ బీబీనగర్ దగ్గరలో ఉన్న బ్లూ థండర్కి అయితే వెళ్ళిన. అక్కడ కన్నా ఇవి నాకు కొంచెం చాలా డేంజర్గా అనిపించినాయి, బికాస్ చాలా హైట్లో ఉన్నాయి అండ్ లాంగ్గా కూడా ఉన్నాయి. అవి వాటికన్నా ఇవి నాకు నిజంగా ఎందుకో కొంచెం రిస్కీ అనిపించింది. ఎక్కడైనా పడితే ఇంకా అంతే సంగతి, వామ్మో దేవుడా దేవుడా అనుకుంటే అయితే దిగిపోయినా. కానీ ఓకే, అంటే ఎంతైనా కొంచెం ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు మనం ఎంజాయ్ చేస్తామంటే లైక్ థ్రిల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకైతే గుండెలు చేతిలో పడ్డాయి. మాకు అన్ని రైడ్స్లో కన్నా ఈ రైడ్ వచ్చేసి ఫుల్ భయం వేసి, ఎందుకంటే ఇలా జారి పడుతున్నప్పుడు మాకు నిజంగా మేమమ్మో మా గుండెలు నిజంగా చేతిలో జారి పడితేమో అనిపించింది. అలా ముందుకెళ్ళి వెనక్కి వచ్చేసరికి నిజంగా మాకైతే లిటరల్లీ అమ్మో మేము చచ్చిపోతేమో అన్నంత భయం అయింది. అంత ఘోరంగా ఉండే ఈ రైడ్. కానీ లాస్ట్కి అయిపోయిన తర్వాత అమ్మయ్య బతికి బయటపడ్డాము అన్నట్టు అనిపించింది. కానీ ఓకే పర్లేదు, కానీ జాగ్రత్తగా ఆడుకోవాలి. దీని తర్వాత ఇంకో జంబో రైడింగ్ అయితే మేము చేసేసినాము. ఇది కూడా కొంచెం ఓకే పర్లేదు, కానీ చాలా పై నుండి కొంచెం లాంగ్ ఉంది, బట్ బాగుంది. ఓకే పర్లేదు.
సో అన్నీ రైడ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొలంబస్ అయితే మేము ఎక్కేసినాము. సో స్టార్టింగ్లో మెల్లగా స్వింగ్ చేసాడు, తర్వాత ఇంకా అబ్బా హైట్లో తీసుకెళ్ళినాడు భయ్యా. మాకైతే లిటరలీ మేము అప్పుడే తిని కొలంబస్ ఎక్కినాము, తిన్నదంతా బయటికి ఎక్కడ వచ్చేస్తుందో అని అంత భయమైంది. ఆ పేగులు అవన్నీ ఫుల్ కదిలినాయి. అనోష్ ఎందుకు తిన్నాం రా నాయనా, ఎందుకు తిన్నాం కాదు అసలు ఎందుకు ఎక్కినాం రా అన్నట్టు అనిపించింది. మేము ఏ రైడ్ మిస్ చేయకుండా కంప్లీట్గా అన్నీ అయితే కవర్ చేసినాం, ఎందుకంటే పైసలు పుక్కట్లో మనకేం రాలే. సో అందుకే అన్నీ కవర్ చేసేసినాము. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్ ఇట్, మళ్ళీ చూడండి, ఒకసారే కాదు. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, మర్చిపోద్దు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.